వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూడండి, నేనైతే ఈరోజు ఆంధ్రాకి ఒడిస్సాకి సెంటర్ బార్డర్లో అయితే గిరిజనుల యొక్క సంత అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. ప్రతి సోమవారం అయితే జరుగుతుందండి ఇక్కడ సంత అనేది. ఆ సంత అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. మొత్తం ఇక్కడ ఈ గిరిజనులు పండించే పంటలు కావచ్చు, ఆ దుంపలు కావచ్చు, వాళ్ళు చిన్న చిన్న అంటే పండించుకుంటారు కదన్నా, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. సంత అయితే హైలైట్ ఉంటుంది. మొత్తం కూడా సంత మొత్తం కూడా విజిట్ చేసి మీ అందరికి కూడా చూపిస్తానండి. వీడియో అయితే బాగుంటుందండి, ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయొద్దు. అమ్మా ఎలాగా బుట్టలు ఎంత బయలుకే మోస్తున్నారా? ఈ 100 రూపాయల? అవునా, అది ఏంటమ్మా తల్లి? మా రైతులు, మా గిరిజన రైతులు ఏంటంటే ఇలా సంతలకు తీసుకెళ్లి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. ఇలా పువ్వులు, తర్వాత తీరెంకికలు, ఇలా తమ పండించినటువంటి ఆహారాలని ఇలా సంతలకు తీసుకొచ్చి అమ్మి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. సంతకే అమ్మా బాగానే గిట్టుబాటు ఉంటుందా? గిట్టుబాటు బాబు కిట్టింది లేదు మరి ఎంత చెల్లకపోతే తక్కువ ఇచ్చిస్తారా? వీటికి మంచి గిరాకు ఉంటుందేమో మరి అడిగినారు. ఇది రేట్ ఎక్కువ, ఇదే తక్కువ ఉందే. పదండి అక్కడ అందులేము. ఇది 1500 చెప్తున్నారా? ఈ రెండు అడిగారు అడిగారా? అయ్యో, మొత్తం 700 1500 రెండింటికి 1500 చెప్తారా? చూడండి ఫ్రెండ్స్, మరి మేమైతే ఈరోజు ఇక్కడ జీమడుగుల సంతకైతే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇక్కడ గిరిజనుల యొక్క వాళ్ళు పండించే పంటల నుంచి వాళ్ళు ప్రతిదీ కూడా ఇక్కడైతే వీళ్ళు అమ్ముతున్నారనమాట. చూడండి, పశువులను కట్టే ఇక్కడ పలుపులు కూడా అన్నీ ఉన్నాయండి. తాళ్ళు కూడా మీరు చూస్తున్నారు కదా. చూడండి, వాళ్ళు పంటలను పండించడానికి ఉపయోగించే ఆయుధాలను కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడైతే వీళ్ళు అమ్ముతున్నారండి. నాన్న, ఏ ఊరు నుంచి నాన్న వచ్చారు మీరు? అన్నవరం నుంచా? చూడండి, మరి అన్నవరం నుంచి అయితే వచ్చారనమాట డాడీ గారు అయితే. చూడండి, ఇక్కడ చాలా మెటీరియల్ని అయితే అమ్ముతున్నారండి. చూడండి, ఆ గిరిజనులు వాడే ప్రతి ఒక్క ఆ వస్తువును కూడా అమ్ముతున్నారు. చూడండి, కత్తులను చూడండి మీరు. ఇదిగోండి, భూమిని సేద్యపరచడానికి అని చెప్పి చిన్న పార టైప్ ఉంది కదండి, ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. ఇక్కడ చాలా మంచిగా ఉంది సంత అయితే, చాలా హుషారుగా ఉందండి. చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు మార్నింగ్ వచ్చి టైము 8 గంటలు అవుతుందండి. చూడండి, ఇంకా ఈ సంత అయితే సాయంత్రం వరకు జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ గిరిజనులు వాడే ప్రతి ఒక్క ఆ వస్తువు కావచ్చు, వాళ్ళు పండించే పంటలు అవన్నీ కూడా తెచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి గిరిజనుల యొక్క సంతకైతే మేము రావడం జరిగింది. చూడండి, ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉపయోగించే చెప్పులండి ఇవి. చూడండి, చూపిస్తాను చూడండి మీకు దగ్గరగా. చూడండి, ఈ చెప్పులు ఏంటంటే ఎక్కువగా మనం కొండ పర్వతాలు ఎక్కేటప్పుడు బాగుంటాయండి. అంతేకాదు రైతు నేలను సేద్యం చేసేటప్పుడు పంటలు పండించడానికి కూడా ఎక్కువగా ఇవే వేసుకొని వెళ్తారండి. ఎందుకంటే ఇవి తక్కువ రేటుకి అయితే వస్తాయి, అంతేకాదు ఎక్కువ కాలం అయితే మన్నుతాయండి. చూడండి, చూస్తున్నారు కదండి, చాలా రకాల చెప్పులండి ఇవన్నీ కూడా. గిరిజనులు ఎక్కువగా వీటినే వాడుతూ ఉంటారనమాట. చూశారు కదండి మొత్తం. చూడండి, ఈ సంతలో చాలా రకాల చెప్పులు అయితే వీళ్ళు అమ్ముతున్నారనమాట. చూడండి, చూడండి వీళ్ళైతే సొంతంగా పండించిన అల్లాన్ని అయితే ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నారు.
వాటి రేట్లను కూడా నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఓనర్ గారితో మాట్లాడి రేట్ను కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ప్యూర్గా పండించింది అనమాట, ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి, ఎటువంటి కల్తీ లేనటువంటివండి. చూడండి, అక్కడ టమోటాలు కూడా ఉన్నాయి, ఆ క్యారెట్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూస్తున్నారు కదండి. అల్లం అయితే చాలా బాగుంది. మరి ఎంతకి ఇస్తారో అడుగుదాం. చూడండి, మరి అన్నకి ఇప్పుడు ఈ అల్లం రేట్ ఎలా ఉందో అడుగుదాం. ఎంతన్నా కేజీ? విన్నారు కదండి, కేజీ 80 రూపాయలండి. ఎన్ని నెలల పంట అన్న ఇది? చూడండి, 4 నెలలు పండిస్తే కానీ మనకి పంట చేతికి వచ్చిందనమాట. చూడండి, ఎక్కడి నుంచి అన్న మీరు వచ్చారో? చూడండి, లోకల్ నుంచి అన్న వాళ్ళు అయితే ఈ పంటలు పండిస్తూ ఇక్కడ సంతకైతే అమ్ముతున్నారు. పర్లేదన్న, సేల్ అవుతుందా? చూడండి, మరి అన్న అయితే చెప్తున్నారనమాట సేల్ అవుతుందని. చూడండి, ఇదంతా నేచురల్ అనమాట, నేచురల్గా పండించింది అనమాట. చూడండి, ఎటువంటి ఎరువులు కూడా జల్లనటువంటిది అనమాట, నేచురల్గా పండించిందండి. చూడండి, చాలా అమ్ముతున్నారు ఇక్కడ. చూస్తున్నారు కదండి, గింజలు అయితే ఇది సొంతంగా చేతితో నేసి ఇక్కడ సంతకైతే అమ్ముతున్నారండి. ఇది అందరికీ తెలుసండి, చాలా మంది కంటే సిటీలో ఉండే వాళ్ళకి పెద్దగా తెలియకపోతుంది. బ్యాంబోతో తయారు చేస్తారనమాట. వెదురు కర్రల్ని సన్నంగా గీస్తూ వాటితో ఇలా బుట్టలు చేస్తూ ఉంటారండి. ఇవి సంతకు వచ్చి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వీటిలో చోలు కానీ, సామాన్లు కానీ, రైస్ కానీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చింతపండు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది సొంతంగా వీళ్ళు చేతితో నేర్చినటువంటి చేప అనమాట. చూడండి, ఎక్కువగా ఇది వదిలేసింది కాబట్టి గాలికి పట్టేటప్పుడు ఇది ఫ్రీగా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. ఈ చేప వచ్చి 200 అని చెప్తున్నారండి ఇక్కడ అయితే. మరి చూడండి, ఇవే కాదండి, ఇక్కడ సంతకైతే వీళ్ళు ఇవన్నీ ఫోన్లు మూసేవి, పాలగుడ్లు ఇవన్నీ కూడా తెచ్చినట్టుగా అయితే అమ్ముతున్నారు. చూడండి, మొత్తం చూసినట్లయితే అమ్మగారు చూడండి, చూస్తున్నారు కదండి, అమ్మగారు మాటలు విన్నారు కదా. ఈ బుట్ట వచ్చి మనకి 370 రూపాయలు చెప్తున్నారండి. ఇది మన సిటీలో అయితే కొనలేమండి, మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడ చాలా చవకగా మరి వీళ్ళు అయితే అమ్ముతున్నారనమాట. అంతేకాదండి, చాలా లగేజ్ అయితే అమ్మగారు అయితే వచ్చారనమాట ఈరోజు. చూస్తున్నారు కదండి, ఒక్కోసారి వీళ్ళు సరిగా గిరాకీ దొరకనప్పుడు ఒట్టి చేతుల్లో కూడా వెళ్ళే పరిస్థితులు అయితే ఉన్నాయండి. ఒక్కోసారి బేరం బాగా జరుగుతుంటుంది, ఒక్కోసారి అయితే సరిగ్గా జరగదనమాట. కానీ చాలా దూర ప్రాంతం నుంచి అయితే అమ్మగారు అయితే వచ్చి ఇక్కడ ఇలా అమ్ముతున్నారు సంతలో. మరి చూస్తున్నారు కదండి, వీరి కష్టాన్ని అయితే వృద్ధురాలైనప్పటికీ కూడా ఇంతలా మరి అమ్ముతూ వాళ్ళ జీవనాధారాన్ని అయితే గడుపుతున్నారనమాట. మరి చూసారు కదండి, చూడండి, సంత అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఎండ అనేది తగలకుండా అక్కడ టార్బన్ అనేది పైకి టెంట్ టైప్ అనమాట కడుతున్నారు. చూడండి, ఇదంతా చూస్తున్నారు కదండి, గిరిజనుల సంత అనేది ఇలా ఉంటుంది. మొత్తం ఈ వీడియోలో చూపిస్తామండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మేము ఎర్లీగా రావటం ఇప్పుడే సంత అయితే ఇప్పుడు జరుగుతుందనమాట. చూడండి, చూస్తున్నారు కదా సంత వాతావరణం ఎలా ఉందో. చూస్తున్నారు కదండి, ఇది ఇక్కడ గిరిజనులు అండి. గిరిజనులు ఇక్కడ కళ్ళు అయితే అమ్ముతున్నారు. ఏం కళ్ళు అమ్మ ఇవి? మడ్డి కళ్ళు అండి ఇవి. చూస్తున్నారు కదా, గ్లాస్ ఎంతమ్మా? 20 ఇది 20 ఇది 10. ఈ సీజన్లోనే వస్తుందమ్మా ఇది? ప్రతి సీజన్లో ఉంటుందా ఈ సీజన్? చూడండి, ప్రతి సీజన్లో కూడా దొరుకుద్దంట, అమ్మగారు అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదండి, ఈ కళ్ళని మడ్డి కళ్ళు అనేది ఎక్కువ ప్రమాదకరం అయితే కాదండి. మరి మనకు అమ్మగారు దగ్గు జమ్మునెత్తు దాదా పల్లె సిగ్గా ఒక రానే సిగ్గా అయితే నువ్వు ఇలాగా కాదు. ఈ తాగడం వల్ల ఎలా ఉంటాయి చెప్తా. ఈ తాగితే మీకు ఎలా అనిపిస్తుంటది? అంటే అంత మత్తు ఇస్తుందా? మత్తు రాదా? అవునా? ఇది తాగడం వల్ల మజ్జిగలా ఉంటుందా? అవునా? ఆకలి కూడా తీరుతుంది. ఎందుకంటే గిరిజనులు ఇక్కడ మరి తమ పంటల్ని పండించి ఇలా అమ్ముకోవడానికి వచ్చినప్పుడు మరి ఆకలిగా ఉంటారు కాబట్టి ఒక మజ్జిగలాగా అనేది ఇవి ఉపయోగిస్తూ ఉంటారండి. పేరుకు మాత్రమే కళ్ళులా ఉంటాయి కానీ మరి ఇవి సేమ్ మజ్జిగలా ఉంటాయంట. మరి నాన్నగారు అయితే చెప్తా ఉన్నారు, అలాగే అమ్మవారు కూడా చెప్తా ఉన్నారు. మజ్జిగలా ఉంటాయి నాన్న, తాగావా? దీనికి నిశ్చయం ఉండదంటండి. మరి మజ్జిగ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనేసి అమ్మ వాళ్ళు అయితే తెలియజేస్తూ ఉన్నారు.
చూడండి ప్రజెంట్ అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడ ఆ గిరిజన సంతకు వచ్చి ఇక్కడ కోడిని అయితే కొన్నారండి. ఎంత తీసుకున్నారు? ఇది 900. 900. చూడండి 900 తీసుకున్నారు. వాళ్ళు ఎంత ఇచ్చారా? 1200 చెప్పారంటండి. అన్నయ్య వాళ్ళు అయితే 900కి ఇది బేరం అయితే కుదిరింది. ఇలానే చాలా ఇక్కడ గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు, కోళ్ళు కావచ్చు అన్నీ కూడా ఈ సంతలో అయితే అవైలబుల్ ఉందండి. చూడండి ప్రజెంట్ అయితే అన్నయ్య వాళ్ళకి ఇది 900 దొరికిందండి. మరి ఎక్కడి నుంచి అని వచ్చారు మీరు? గొల్లి కూడా ప్రతి వారం వస్తుంటారా మీరు సంతకి? చూశారు కదండి ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ స్వచ్ఛంగా పండించినటువంటి టమోటాలు అయితే పండిస్తున్నారు. చూడండి ఇది వచ్చి మనకి పెద్ద సైజు అండి. చూడండి ఈ సజ్జలో ఉన్నాయి కదండి, ఇవైతే చిన్న సైజు అండి. చూడండి ఇక్కడ బిన్నిస్ కందులు ఇవన్నీ మిరపకాయలు చూస్తున్నారు కదండి, అన్నీ కూడా ఈ సంతలో అయితే అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ అవ్వగారు అయితే చాలా వృద్ధురాలండి, అయినప్పటికి కూడా జీవనాధారం కోసం అని చెప్పి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అని చెప్పి ఇక్కడ సంతలో అయితే చూడండి ఈ బిన్నిస్ కందులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవేంటమ్మా? ఇవే ఏమంటారు వీటిని? ఏంటమ్మా? చూడండి బొత్తూర్లు అండి. మనకి మగ్గుతో వచ్చి మనకి 50 రూపాయలు అంటండి. ఇదిగోండి ఇవేటమ్మా? ఇవే సామాలండి ఇవే. చూడండి తల్లిగారి వయసు అయితే చాలా ఎక్కువండి, బాగా వృద్ధురాలన్నమాట. చూడండి అయినప్పటికీ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అని చెప్పి చాలా దూరం నుంచి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చి సంతలో అయితే అమ్ముతున్నారు. ఏ ఊరమ్మ మంది? అమ్మ గోడంటండి, చాలా దూరం. ఎంత దూరం అమ్మా అక్కడ నుంచి ఇక్కడికి? చూడండి పాడేరు నుంచి 3 కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి పాడేరుకి అయితే వచ్చి మనకి 25 కిలోమీటర్లు, అక్కడ నుంచి అక్కడికి ఒక 5 కిలోమీటర్లు, అంటే టోటల్ వచ్చి 30 కిలోమీటర్ల నుంచి ఈ సంతకైతే వచ్చి ఇలా వ్యాపారం అయితే చేస్తున్నారనమాట అవ్వగారు అయితే. చూడండి ఆ వయసు అయితే ఇప్పుడు చూసినట్లయితే 90 సంవత్సరాలు ఉంటుందండి. కళ్ళు కూడా సరిగా కనిపించినటువంటి పరిస్థితి అండి. అయినప్పటికీ జీవనాధారం కోసం, బ్రతుకు తెరువు కోసం అని చెప్పి సంతకైతే వచ్చి వాళ్ళు పండించుకున్న సొంత పంటల్ని ఇక్కడ సంతలో అయితే అమ్ముతున్నారండి. చూస్తున్నారు కదండి బిన్నిస్ కందులు, చూడండి పచ్చిమిర్చి కూడా. చూడండి మరి పెద్దన్న గారు అయితే మరి ఇక్కడ కొంటున్నారనమాట ప్రజెంట్. చూడండి బీరకాయలు అయితే కొనడానికి అని చెప్పి వచ్చారు. బీరకాయలు ఎంతమ్మా? 50 రూపాయలా? చూడండి 50 రూపాయలు అంటండి బీరకాయలు అయితే. చూడండి అవ్వగారిని చూస్తున్నారు కదండి, చాలా పాపం ఎంతో ప్రయాసతో అయితే ఇలా వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ అవ్వగారు అయితే ఇక్కడ సంతకైతే అమ్మటానికి వచ్చారండి. చూడండి టమోటాలు ఎంతమ్మా ఈ కవర్ వచ్చి? చూడండి 20 రూపాయలు అండి టమోటాలు. ఇక్కడ మిల్ మేకర్లు కూడా ఉన్నాయి, తెల్లుల్లి ఉంది, నెక్స్ట్ మనకి నీరుల్లి కూడా ఉందండి. చూడండి అవ్వగారు అయితే మరి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం అని చెప్పి ఇలా సంతలో అయితే వ్యాపారం అయితే కొనసాగిస్తున్నారనమాట. మీరు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారో? బంధవీదా? వ్యాపారం బాగా జరుగుతుందమ్మా? అవునా? ఇది చూడండి, అవునమ్మా ప్రతి వారం వస్తుంటారా సంతకి? బంధవీధి నుంచి. తిన్నారమ్మా? తిన్నారా? చూడండి అవ్వగారు అయితే ప్రజెంట్ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆయిల్స్ అని, ఇక్కడ సబ్బులు, ఒంటికి రాసుకున్న సబ్బులు, మన బట్టలు ఉతికే సబ్బులు అన్నీ కూడా అమ్ముతున్నారండి అవ్వగారు అయితే. ఫస్ట్ బేరం అయిందమ్మా? ఇంకా లేదా? చూడండి ఇంకా బోని అయితే అవ్వలేదని చెప్తున్నారండి. 9 అయితే అవుతుంది టైము, కానీ అవ్వగారు అయితే ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. చూడండి చాలా దూరం నుంచి అయితే బ్రతుకు తెరువు కోసం అని చెప్పి ఇలా సంతకు వచ్చి వ్యాపారం అయితే జరుపుతున్నారండి. మరి చూస్తున్నారు కదండి సంతలో వీళ్ళు పడే కష్టాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే ఇట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళకి సొంతగా ఇల్లులు కూడా లేవంటండి, రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి ఇల్లును కూడా పెరికేశారు. చూడండి అవ్వగారు అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చి ఇలా అమ్ముతున్నారనమాట. చూశారు కదండి, ఇంకా ముందుకెళ్ళి అయితే మొత్తం కూడా చూపిస్తాను. చూడండి అంతేకాదండి ఇక్కడ అమ్మగారు కూడా పక్క షాప్కి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే అమ్ముతున్నారు, గాజులు. చూడండి చూడండి ఏ ఊరమ్మా? చూడండి అరకు నుంచి అయితే వచ్చారండి, అరకు డుమ్మిరి కూడా
ఆ విలేజ్ నుంచి అయితే వచ్చారనమాట. చాలా దూరం అండి, కనీసం ఎలా చూసుకున్నా సరే 65-70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫస్ట్ బోన్ అయిందమ్మా. చూడండి, చూస్తున్నారు కదండి, ఇక్కడ చాలా రకాల గిరిజనులు ఎక్కువగా వాడేటటువంటి గాజులు అయితే ఉన్నాయండి. అప్పటి సాంప్రదాయం ఇంకా ఇలానే ఉందన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది, అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి, మెనీ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. ప్రతి వారం వస్తుంటారమ్మా మీరు సంతకి? చూడండి, చూస్తున్నారు కదండి, చాలా నేను ఎప్పుడు చూడనటువంటి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చాలా రకాలు ఇక్కడ చూస్తున్నానండి ఈ గిరిజన సంతలో అయితే. దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చూస్తుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి, తల్లిగారు అయితే మరి ఈ గిరిజన సంతలో అయితే అమ్ముతున్నారనమాట. ఇలాగా తెల్లముందు ఉంది, కొబ్బరికాయలు కూడా చూడండి. ఇవి మీరు పండించినవా కొనుక్కున్నావమ్మా? కొన్నవేనా? ఎలాగ కాయ ఎంత? చూడండి, 25 రూపాయలు అంటండి. మాకు ఆ సిటీలో అయితే ఇది 30 రూపాయలు ఉంటుందండి. ప్రజెంట్ ఇక్కడైతే 25 రూపాయలకి చాలా చవకగా అయితే అమ్ముతున్నారు తల్లిగారు అయితే. ఏ ఊరమ్మా ఇది? చూడండి, కాయ 20, 10, 15 ఈ లెక్కలు కూడా దొరుకుతున్నాయండి. ఆ డౌన్ సైడ్ అయితే ఇంత తక్కువ రేటుకి అయితే దొరకవు. అంతేకాదండి, చెప్పుకోదగ్గ విషయం ఇంకోటి కూడా ఉంది. నేచురల్గా వీళ్ళు భూమిలో పండించుకున్నటువంటి కారం పొడి అండి, అది గొడ్డు కారం అండి. ఇప్పుడు సాధారణమైనటువంటి మన ప్యాకెట్స్ కంటే 5 రెట్లు అయితే కారం ఎక్కువగా ఉంటుందండి. అంతేకాదు, కొంచెం వేసుకుంటే చాలండి, కారం ఇంకా చెప్పనవసరం లేదు, అంత ఎక్కువగా అయితే ఉంటుంది. చూడండి, కలర్ కూడా ప్యూర్గా ఉందన్నమాట. ఇది వీళ్ళు ఓన్గా ఎండుమిర్చిని బాగా ఎండబెట్టి దంచి పొడిగా చేస్తారనమాట. చాలా చక్కగా ఉంటుందండి. అంతేకాదు, ఇక్కడ మీరు చూడొచ్చండి, సముద్రం నుంచి చేపలను అయితే మరి వీళ్ళైతే కొనుక్కొని ఇక్కడ సంతలు అయితే వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారు. చూడండి, ఎండబెట్టిన రొయ్యలు కావచ్చు, ఈ నెత్తళ్ళు కావచ్చు, ఉప్పు చేపలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి, చూడండి, ఇవి కూడా చూడండి. చూడండి, ఈ కట్ట వచ్చి మనకి 50 రూపాయలకి ఇస్తున్నారండి. చాలా చవకగా అయితే ఇక్కడ అమ్ముతున్నారండి తల్లిగారు అయితే. మరి చూస్తున్నారు కదండి, చాలా ఐటమ్స్ని అయితే అమ్ముతున్నారు. పట్టుబేద్ర తీస్తామా? తీస్తున్నాము. చూస్తున్నారు కదండి, ప్రజెంట్ అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి దుంపలండి ఇవి. దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి, ఎందుకంటే ఇది సిటీలో పెద్దగా మనకు దొరకదు. ఈ దుంపలపై ఏం పేరండి? ఇది నాగల దుంపలు అంటండి. హై ప్రోటీన్ అండి, కార్బోహైడ్రేట్స్ అయితే దీంట్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది, పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్, ప్రోటీన్స్ అయితే హై లెవెల్లో ఉంటాయి. అంతేకాదు, నేచురల్గా పండించిన గుమ్మడికాయలండి. ఎంతమ్మా దీని రేట్ వచ్చి ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? 30 రూపాయలు, 20 రూపాయలు ఈ రేట్లు అయితే అమ్ముతున్నారండి. చాలా చవకగా అయితే అమ్ముతున్నారు. చూడండి, చాలా రకాలైనటువంటి గింజలు, అంతేకాదండి ఈ బొబ్బర్లను కూడా అమ్ముతున్నారు, టమోటాలను అమ్ముతున్నారు, వేరుశనగల్ని కూడా అమ్ముతున్నారండి. చాలా నేచురల్గా పండించి వీళ్ళు సొంత భూముల్లో పండిస్తూ ఇక్కడ ఈ గిరిజనుల సంతలు అయితే అమ్ముతున్నారండి. ఈ మిరపకాయలు ఎంత అమ్మా వచ్చి మనకి? 20 రూపాయల. చూడండి, మిరపకాయలు, పచ్చిమిర్చి కూడా మనకి చాలా చవకగా అయితే అమ్ముతున్నారండి అమ్మ వాళ్ళు అయితే. ఏ ఊరమ్మ మీది? దగ్గర. ఎక్కడ ఎంత దూరము? దగ్గరేనా? చూడండి, చవకగా చాలా చవక బేరం అయితే ఇక్కడ దొరుకుతుంది సంతలో. చూడండి, ఈ నాగల దుంపలు అంటండి ఇవి. ఈ నాగల దుంపలే కాదండి, చాలా రకాల దుంపలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు మీరు అక్కడ పక్కన కూడా. ఏటమ్మా కొంటున్నారా? చూడండి, ఇక్కడ వేరే టైపు దుంపలు కూడా ఉన్నాయి. వీటి పేరు ఏం పేరమ్మా? వీటి పేర్లు దుంపలు, పెండలం దుంపలు. చూడండి, ఇవి
కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అండి. కేజీ ఎలాగమ్మ ఇవే? కేజీ ఎలా అమ్ముతున్నారు ఇవి? ఇవి కేజీ ఎలాగా? కేజీ లెక్కలేదా? సైజు లెక్క ఎంత అమ్మ ఈ బుట్ట? ఎంత ఇది? 500. చూస్తున్నారు కదండి, ఈ మనకి స్ట్రాతో వచ్చి ఇది 500 కదా అమ్ముతున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ గిరిజనుల సంతలో చాలా చౌక బేరాలు అయితే జరుగుతున్నాయి. చాలా బాగుందండి సంత వాతావరణం అది అంతా చాలా బాగుంది. ఇప్పటివరకు మీరు చూశారు కదండి. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా జై హింద్.